హల్లెలూయా. ఎంతమంది వాక్యం వింటున్నారండి? ప్రతిదినము వాక్యం ఎంతమంది వింటున్నారు? కొన్ని చేతులే కనబడుతున్నాయి. వాక్యం వినకపోతే దేవుడు పనిచేయడు. అది మీ హృదయాల్లో ఎంతగా మీరు నాటబడుతుందో జీవితంలో అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా. వాక్యం వింటే ఎవరు పనిచేస్తారు? ఎవరు పనిచేస్తారండి? యేసుప్రభు పనిచేస్తారు. హల్లెలూయా. ప్రతిదినము మనం ఆయన గురించి తెలుసుకుంటే చాలు. ఈ జీవితంలో ఎవరి గురించి తెలుసుకోవాలి? పక్కింటి వారి కోసం తెలుసుకుంటారా? ఎదురింటి వారి కోసం? మనుషులుగా ఉంటుందిలేండి, ఆ తపన ఉంటుంది, ఆతృత ఉంటుంది ఎదుటి వ్యక్తి కోసం తెలుసుకోవడానికి. కానీ ఎదుటి వ్యక్తి కోసం తెలుసుకున్నా ఏం ఉపయోగం లేదు. సమయం వృధా అయిపోద్ది. సమయాన్ని పోనీక సద్వినియోగం పరచుకోమన్నాడు. ఎవరు? దేవుడు వాక్యంలో రాయించి ఉంచాడు, సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాలని. సరే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. ఈ వచనంలో చూడండి జాగ్రత్తగా. దేవుడు మన స్వరూపమందు, మన అంటే ఎంతమంది ఉన్నారండి అక్కడ? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు అనుకున్నాడు ఏమని? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని. మనం అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది అండి? ఒకరే ఉన్నారు, కానీ మన అని వచ్చింది. అర్థం ఏంటి? దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ముగ్గురు సంభాషణ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? సంభాషణ. ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ముగ్గురు మధ్య కానీ సంభాషణ జరిగినప్పుడు వేరే వారి గురించి మనం కలిసి మాట్లాడుకుందాం, మనం కలిసి ముందుకెళ్దాం, మన అనే సంభాషణ వస్తుంది. ఇక్కడ ఈ వచనంలో మనము ఏమని ఉందండి? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు సంభాషణ చేసుకుంటున్నారు. దేవుడి గురించి అన్నీ మనకు తెలియదండి, అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించకండి, కొన్నే తెలుస్తాయి దేవుడి కోసం. దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా అర్థం అవ్వాలంటే అది సమయం పడుతుంది. పరలోకం వెళ్ళాక అంతా అర్థమవుతుందిలేండి. భూమి మీద తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అర్థం అవ్వాలంటే, ఉదాహరణకు మనం ఏ విధంగా ఉన్నాం? ఆత్మ, ప్రాణం, శరీరం, మనమే ఉదాహరణ. మరి మన ముగ్గురమా? ఒకరమే, కానీ మనలో మనకే సంభాషణ అవుతుంటుంది. అలా ఉదాహరణగా దేవుడి గురించి మాట్లాడచ్చు. ఇక్కడ సంభాషణ ఏం జరుగుతుందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగా కనియు పలికెను. మొట్టమొదటి సృష్టిలోనే దేవుడు ఏమిచ్చాడు? మనిషికి ఏలుబడి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఏలుబడి. దేవుడు ఏలుబడి చేయమన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి జీవి మీద ఏలుబడి చేయమని దేవుడు ఇస్తే ఎవరు కోల్పోయారండి? ఆదాము, అవ్వ కోల్పోయారు. ఈ వచనం మీకు అర్థమైతే నేను చెప్పబోయే వాక్యం మీకు అర్థమవుతుంది. ఈ వచనం అర్థమవకపోతే వాక్యం మీకు అర్థమవుతుంది. ఈ స్వరూపాన్ని ఎవరు కోల్పోయారు? ఆదాము కోల్పోయాడు. మొదటి ఆదాము ఈ స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుని స్వరూపంలో ఉన్నాడంటే అర్థం ఏంటి? అన్నీ కలిగి ఉంటాడు, మహిమ ఉంటుంది. ఆ శరీరానికి ఏముంటుంది? మహిమ ఉంటుంది. ఆ మహిమను కోల్పోయాడు మొదట ఆదాము. మరలా ఎవరి ద్వారా మనకు వచ్చింది? ఎవరి ద్వారా అండి? ఎంతమంది నమ్ముతున్నారు మనకు మహిమ ఉందని? మరి ఎంతమంది జీవితంలో అభివృద్ధి చెందుతున్నారు? అభివృద్ధి చెందుతున్నానని మీకు ఎలా తెలుసు? ప్రశ్నలు వస్తూనే ఉంటాయండి. ప్రశ్నలు ఆగవు, వర్షం అది. కానీ రావాలి. ప్రశ్న వస్తేనే జీవితంలో సమాధానాన్ని పొందుకుంటాం. మనకు ప్రశ్న రాకపోతే మనం దేవుడిచ్చిన గొప్ప సమాధానాన్ని, దేవుడిచ్చిన మహిమను మనం అనుభవించట్లేదు. ప్రశ్న వచ్చినప్పుడు మనకు జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. చూడండి,
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఇక్కడ ప్రతి జంతువు మీద మనకి ఏలుబడి ఉంది. ఎంతమంది ఇంకా భయపడుతున్నారు జంతువుని చూసి? అసలు జంతువు మన మీద ఎందుకు తిరుగుబాటు చేయాలి? ఎప్పుడైనా ఆలోచించారు అలాగా? ప్రతి జంతువు మీద మనకు అధికారం ఉంది, కానీ జంతువు మన మీద తిరుగుబాటు చేస్తుంది. ఎప్పుడు గమనించలేదా? చూడండి, ఎప్పుడైనా ఉదాహరణ ఒక జంతువుని చూడండి, దగ్గరికి వెళ్ళకండి, చూడమన్నాం అంతవరకే. అవి ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మన మీద అలాగా తిరుగుబాటు చేస్తున్నాయో దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే మొదటి ఆదాము తప్పు చేయడం వల్ల, పాపం చేయడం వల్ల అవి మన మీద తిరుగుబాటు చేస్తున్నాయి. మొదటి కారణం అది. పాపం వల్ల అవి ప్రవర్తించే విధానం మారిపోయింది. మనకి లోబడాల్సిన జంతువు మన మీద తిరుగుబాటు చేస్తుంది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, మనం ప్రతిదినము నేను క్రీస్తు చేసిన దేవుని నీతిని అని నమ్మి పలికినప్పుడు ఈ భూమి మీద ఏదైనా లోబడాల్సిందే. హల్లెలూయా. దేవుడు మనకి ఆ అధికారాన్ని మనకి ఇచ్చేశాడు. మొదటి ఆదాం ద్వారా కోల్పోయాం, రెండో ఆదాం ద్వారా మనం పొందుకున్నాం. రెండో ఆదాం ఎవరు? యేసు ప్రభు ద్వారా మనం పొందుకున్నాం. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు ఎంతగా నీతిమంతులు మనం నమ్ముతారో ఈ భూమి మీద ఏదైనా లోబడాల్సిందే. సరే, మరలా యేసు ప్రభు ద్వారా ఆ స్వారూప్యాన్ని మనం ఎలా పొందుకున్నాం, దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు అనేది వాక్యంలో చూద్దాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చూసారా, ఇప్పటి వరకు చెప్పినదంతా ఒక వచనంలో మీకు చూపించాను. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అది. ఎవరి ద్వారా? యేసుప్రభు ద్వారా. యేసుప్రభు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ప్రతిదినం మనం ఆయన గురించే తెలుసుకోవాలి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? యేసుప్రభు గురించి తెలుసుకుంటే చాలు. ఈ వచనంలో చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరు ఆ కుమారుడు? యేసు ప్రభుతో మనం సారూప్యం గలవారొకటకు దేవుడు నిర్ణయించాడు. ఈ భూమి మీద మనది ఒకటే ఒక పని అండి, యేసు ప్రభు సారూప్యంలోకి మనం మారాలి, అంతే. దేవుడి పని అదే. అంతకు మించి ఈ భూమి మీద ఇంకేం పని లేదు. యేసు ప్రభు సారూప్యంలోకి మనం మారిపోయాం. హల్లెలూయా. మనం ఎంతగా ఆయన సారూప్యంలోకి మారేమని నమ్ముతామో ఈ భూమి మీద అనుభవించవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని భూమి మీద అనుభవిస్తాం. పరలోకంలో ఏం లేదులేండి, భూమి మీద అనుభవించాలి. పరలోకంలో ఎందుకు లేదన్నానంటే యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనలో ఉంటుంది. ఏముంటుంది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. యేసు ప్రభు చేసిన ప్రార్థనలోనే జవాబు ఉంది. ఈ భూమి మీద మనం ఆ పరలోక వైభవాన్ని అనుభవించాలని ఆయన ఆశపడుతున్నారు. అందుకే ఆ ప్రార్థన శిష్యులకు నేర్పించారు ఆయన. ఆ ప్రార్థనలో ఉన్న జవాబు అది. భూమి మీద అనుభవించాలని ఆయన ఆశపడుతున్నారు. పరలోకం వెళ్ళి నేను అనుభవిస్తాను, భూమి మీద కష్టాలు పడతానంటే అది అజ్ఞానం. అది భూమి మీద నా కష్టం ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నాకు ధనం లేదు, తినడానికి తిండి లేదు. ఒక మనిషి విలువ డబ్బును బట్టి ఉండదు. ఒక మనిషి విలువ మనిషికి ఉన్న హోదాను బట్టి ఉండదు. యేసు ప్రభువుని బట్టి ఉంటుంది. హల్లెలూయా. ఎవరిని బట్టి అండి? యేసు ప్రభువుని బట్టి ఒక మనిషి విలువ పెరుగుతుంది. అలాగని డబ్బు మేము సంపాదించొద్దా, ఆస్తులు సంపాదించొద్దంటే అవి కూడా సంపాదించవచ్చు. యేసు ప్రభువు గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో అవి మనల్ని వెంబడిస్తాయి. ఈ వచనంలో చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు వారిని ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాను. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే మనల్ని ఎవరు పిలిచారు? ఆయనే పిలిచారు, ఆయనే కూర్చోబెట్టారు. ఇది మన భక్తి కాదు, మన జ్ఞానము కాదు.
నేను 40 దినాలు ప్రార్థన శిక్షించాడు అనేవారు ఎవరు ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? నేను ప్రార్థన చేయబట్టి ఆయన రక్షించాడని. మనం ఏ ప్రార్థన చేయలేదు, మనం దేవుడిని ఎప్పుడు ప్రేమించలేదు. అసలు దేవుడికి వ్యతిరేకస్తులుగా జీవించిన మనం ఈరోజు ఆయన కృప ద్వారా మనం రక్షించబడి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇది గొప్ప జ్ఞానం అండి. ఇది మనిషి జ్ఞానానికి అర్థమవుతుంది. ఇది దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు వారికి అనే ప్రశ్న మనకు రాకూడదు. ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ ఎవరు నిర్ణయించాడండి? దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం, అంతవరకే చూడాలి. అలాగే ఒక మనిషిని దేవుడు పెట్టినప్పుడు దేవుడు నిర్ణయించాడు, అంతవరకే. ఇంకా అంతకు మించి ఆలోచనకు వెళ్ళకూడదు. దేవుడు ఎందుకు ఆ వ్యక్తిని పెట్టాడు, దేవుడు వారిని ఎందుకు వాడుకుంటున్నాడు అనే ప్రశ్నలు రాకూడదు. దేవుడు నిర్ణయించాడంటే ఇంకా అదే ఫైనల్. ఏది ఫైనల్ అండి? దేవుడు నిర్ణయించాడు. చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమారుడితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. 2 సార్లు వచ్చింది చూసారా? ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవుడు మనల్ని మహిమపరిచాడు. దేవుడు నిర్ణయించాడు, అంతే. ఈ భూమి మీద ఎవరు నిర్ణయించారు? మనల్ని రక్షించుకుంది ఆయన, సంఘానికి తీసుకొచ్చింది ఆయన, మనల్ని మహిమపరిచేది కూడా ఆయనే. ఎందుకు ఇదంతా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడంటే కుమారునితో సారూప్యం గలవారగుటకు. ఈ భూమి మీద దేవుడి పని ఒకటేనండి, ఆయన కుమారునితో సారూప్యం గలవారై ఉండాలి మనం, అంతే. ఈరోజు మనం అంత గొప్ప కృపను మనం పొందుకున్నాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ ఒక్క వచనం చాలండి మీరు ఈరోజు ఇంటికి వెళ్ళిపోవడానికి. ఈ వచనం చాలు. ఈ వచనం వివరిస్తేనే 2 గంటల ప్రసంగం వస్తుంది. ఈ ఒక్క వచనంలోనే. ఈ వచనంలోనే దేవుడు అనేక మర్మాలు ఉంచాడు, దాచి ఉంచాడు. సరే, మర్మం అంటే గుర్తొచ్చింది. 1 తిమోతి 3వ అధ్యాయం తీయండి. మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. చూసారా? నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. మర్మం అదే. ఆ మర్మాన్ని దేవుడు మనకి బోధించాడు ఈరోజు. హల్లెలూయా. ఎవరికి బోధించాడండి? మనకు బోధించాడు. మరి భూమి మీద ఎవరికి తెలియదు అంటే చాలామందికి తెలుసు. ఎలా తెలుసు అంటారా? అనేక మంది ఇప్పటికీ దేవుడి గురించి ఎతుకుతున్నారు. హిమాలయ పర్వతం ఎంతమంది వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదా? సరే, నేను కొంత దూరం వెళ్ళాలండి. అక్కడ కొంతమంది ఉంటారు మనుషులు, దేవుని వెతుకుతుంటారు. వాళ్ళు దేవుణ్ణి వెతుకుతూ కొన్ని యాగాలు చేస్తుంటారు, నిజమైన దేవుడు ఎవరని. అలాగా వెతికిన వారికి దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, తర్వాత కొన్ని ఇప్పుడు త్యాగరాజు కీర్తనలు అని అనేకం ఉన్నాయి. అందులోనే ఏముంటుందంటే దేవుడు ఎవరనేది రాయబడింది. యేసుప్రభువే నిజమైన దేవుడని వెతికే వారికి ఆయన కనిపించాడు. అంటే ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు వాళ్ళకి. ఈ గొప్ప మర్మాన్ని దేవుడు మనకి ఈరోజు ఆయన వాక్యం ద్వారా అనేక మర్మాలు బోధిస్తున్నాడు. ఈరోజు మనం రక్షించబడ్డామంటే ఎవరి ద్వారా? యేసుప్రభు ద్వారా. ఇంత గొప్ప మర్మాన్ని మనం కలిగి ఉన్నాం. చూడండి, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఏమనుందండి? సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. చూసారా? ఆయన భూమి మీదకి వచ్చాడు మానవుడిగా, సశరీరుడిగా అంటే మానవుడిగా వచ్చాడు ఆయన. యేసుప్రభు ఎలాగొచ్చారండి? ఒక మానవుడు, ఒక సాధారణ మానవుడిగా వచ్చాడు ఆయన. ఆయన భూమి మీదకి వస్తుంటే ఈ సృష్టి ఎంతో ఆనందించింది. హల్లెలూయా. మనుషులు ఆనందించట్లేదు లేండి, సృష్టి ఆనందించింది. ఎందుకు? సృష్టిని చేసింది ఎవరు? ఆయనే. సృష్టి ఆనందించింది, మమ్మల్ని చేసిన దేవుడే భూమి మీదకి వస్తున్నాడని. హల్లెలూయా. అపవాది అయితే వణికిపోయాడు. అపవాది ఏమయ్యాడు? వణికిపోయాడు. ఎందుకు? భూమి మీదకి వస్తున్నాడంటే హడలు అపవాదికి. చూడండి, ఒక సందర్భం చెప్తాను. సేనాని దెయ్యం పట్టిన వ్యక్తి సమాధుల్లో తిరుగుతుంటాడు. ఎక్కడండి? సమాధుల్లో తిరుగుతున్నప్పుడు యేసుప్రభు ఆ సమాధుల దగ్గరికి వెళ్తాడు. ఆయన వెళ్ళి ఆ వ్యక్తిని రక్షించడానికి అందులో ఉన్న దురాత్మలు ఏమని మాట్లాడతాయి?
ఏమని మాట్లాడతాయండి? ఎవరు మాట్లాడట్లేదు. ఇది వాక్యం, నేను వాక్యమే చెప్తున్నాను, బైబిల్లోదే, నా సొంత కీర్తన కాదు ఇది. యేసు ప్రభు సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు దెయ్యాలు పట్టిన ఆ వ్యక్తిలో నుంచి దురాత్మ ఏం మాట్లాడింది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మమ్మల్ని వెళ్ళగొట్టదు. ఒకవేళ వెళ్ళగొట్టిన ఎడల పందుల దీంట్లోకి పంపించమంటాయి, అవి వేడుకుంటాయి. తెలుసు ఆయన ఎవరో దేవుని కుమారుడని, అంతవరకే. ఇప్పుడు చూడండి, దేవుని కుమారుడని మెస్సయ్య అని కొంతవరకు తెలుసు, పూర్తిగా తెలియదు వాటికి కూడా. మనం కూడా యేసుప్రభుని నమ్ముకున్నాం, మెస్సయ్య అని కొంతవరకు తెలుసు, పూర్తిగా తెలిసిపోయామనుకొని భ్రమలో ఉంటాం. యేసుప్రభు గురించి ప్రతిదినము తెలుసుకోలేండి. ఒక్కసారి నేను యేసుప్రభుని నమ్మేసుకున్నాను, నాకు బైబిల్ మొత్తం పైనుంచి కింద వరకు తిరగేశాను, అది భ్రమ. అది యేసుప్రభు గురించి ప్రతిరోజు తెలుసుకోవాలి, ప్రతి క్షణము తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోలేండి? ప్రతిరోజు తెలుసుకోవాలి. అక్కడ దురాత్మలకు కూడా కొంతే తెలుసు, ఆయన మెస్సయ్య అని అంతవరకే తెలుసు, తర్వాత తెలియదు ఏం జరుగుతుందో. ఎందుకంటే దురాత్మలకి ఎప్పుడు ముందేం జరిగిందో తెలుసు, కానీ భవిష్యత్తు వాటికి ఏం తెలియదు. భవిష్యత్తు ఎవరు ఎరుగుతారు? భవిష్యత్తు యేసుప్రభు గురించి యేసుప్రభుకు మాత్రమే తెలుసు, ఏ దురాత్మకి తెలియదు. అందుకు ఆయన వచ్చాడంటే భూమి మీదకి దురాత్మలు వణికిపోయి, దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడని. శిలువ బలియాగం ఎక్కేటప్పటికి అపవాది నవ్వాడు, అవునా, ఈయన ఏం చేయలేడు, ఒక మానవుడిగా వచ్చాడు, ఏం చేయలేడని అనుకున్నారు. మనం కూడా కొన్నిసార్లు కొంతమంది మనుషులు మనం చూసినప్పుడు హేళన చేస్తారు, అవునా, ఈ వ్యక్తికి ఏం రాదు, ఏం తెలియదు అని అనుకుంటారు, అవునా. కానీ అలాంటి వ్యక్తుల్లో దేవుడు వాడేస్తాడు. అపవాది కూడా యేసుప్రభుని చూసి నవ్వాడు, కానీ ఏమైంది? శిలువ బలియాగం ఎందుకు చేశాడు ఆయన? అనేక మంది మనుషుల్ని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించడానికి ఆయన అవమానాన్ని, ప్రతి నిందను భరించాడు. ఆయన తగ్గించుకున్నాడు, అంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం కూడా ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది తగ్గించుకుంటారు? చేతులేలా ఇక్కడే తెలిసిపోతుందండి. తగ్గించుకోవడం అంటే మేము తగ్గించుకున్నామని హృదయంలో చెప్పుకోవడం కాదు. ఎంతమంది తగ్గించుకున్నారని చేతులు చూపించినప్పుడే తెలిసిపోద్ది. చేతులు లేగలేదంటే తగ్గించుకోవట్లేదు, ఇంకా లోపల ఎత్తుతాము వద్దా. పక్క వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అయ్యో నా చెయ్యి చూస్తారేమో, బయటికి వెళ్ళి నవ్వుతారేమో. ఇదంతా ఏంటంటే మనల్ని మనం చూసుకుంటున్నాం. మనల్ని మనం చూసుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదండి. ప్రతిరోజు అద్దంలో చూసుకుంటారు ఎంతమంది? అద్దం పగిలిపోతుంది, అవునా. ప్రతిరోజు మనం చూడాల్సింది యేసుప్రభునండి. యేసుప్రభుని చూస్తున్న ప్రతి క్షణం మనం తగ్గించుకుంటాం. ఆ తగ్గింపు స్వభావంలోకి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. మన సామర్థ్యం కూడా ఉండదు, తగ్గింపు స్వభావం అనేది ఆయనది వస్తుంది. ఎందుకంటే ఆయన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ మనిషి సామర్థ్యం ద్వారా జరగదండి. ఏ మనిషి భూమి మీద తగ్గించుకోలేడు. మనిషికి ఉన్న స్వభావం అటువంటిది, తగ్గించుకోడు మనిషి స్వభావం అంతే. మరి ఎప్పుడు తగ్గింపు స్వభావం వస్తుందంటే యేసుప్రభుని చూస్తే. హల్లెలూయా. చూడండి, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజమయుడైను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? యేసుప్రభు ఎక్కడున్నారండి? ఆరోహణమై ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వం. గట్టిగా చెప్పండి. యేసుప్రభు గురించి స్వరం ఇప్పండి. మనుషుల గురించి ఎలాగైపోతాంలేండి. యేసుప్రభు గురించి మాట్లాడండి సంఘంలో. ఆయన గురించి మీరు స్వరాన్ని ఇప్పితే మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. సంఘంలో ఆయన మహిమ ఉంటుంది. ఆయన గురించి మీరు స్పందించినప్పుడు దేవుడు పనిచేస్తాడు మీ జీవితంలో. ఆయన కుమారుని మహింపరిచినప్పుడు దేవుడు పనిచేస్తాడు. దేవుడు మీ జీవితంలో పని చేయాలనుకుంటున్నారా లేదా? కుమారుని మహింపరచండి చాలు. కుమారుడు గురించి నోరిప్పండి. రెండో కొరింథీ, క్షమించండి, 3 యోహాను 3వ అధ్యాయం, 3 యోహాను 2వ వచనం అండి. 3వ అధ్యాయం ఉండదు, పొరపాటు నెతికి. 3 యోహాను 2వ వచనం చూడండి. ప్రియుడా, నీ ఆత్మ
ఆత్మ కాదండి, ప్రాణం. ప్రియుడా, నీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఇక్కడ యోహాను ఏం రాస్తున్నాడండి? ప్రియుడా, నీ ప్రాణము వర్ధిల్లుచున్న కొలది. అంటే వర్ధిల్లు అనే మాటకి పర్యాయ పదాలు ఏంటంటే అభివృద్ధి అని కూడా వస్తుంది. మన జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎక్కడ అభివృద్ధి చెందాలి? ప్రాణంలో అభివృద్ధి చెందాలి. ప్రాణం అంటే ఏంటో చెప్పండి. ప్రాణం అంటే ఏంటో చెప్పండి. చాలాసార్లు చెప్పారండి వాక్యంలో ప్రాణం అంటే ఏంటో. ఆలోచన విధానం. సరే, ఇది మీకు సమయం పడుతుంది. మొట్టమొదటిగా యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనలో ఏం జరిగింది? ఇప్పుడు మొదటి ఆదాం ద్వారా ఏం కోల్పోయాం? మొదటి ఆదాం ద్వారా ఏం కోల్పోయామండి? ఏలుబడి కోల్పోయాం, అవునా? రెండో ఆదాం ఎవరు? యేసుప్రభు ద్వారా మనకేం వచ్చింది? ఏంటి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనం ఎన్ని భాగాలు? 3 భాగాల్లోని ఏది మార్పు చెందింది? ఎవరండి? దానికి ఒకటే జవాబు వస్తుంది, మిగతావన్నీ ప్రాణం అంటున్నారు. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మన ఆత్మ మారిపోయిందండి. మన ఆత్మలో ఎవరు ఇప్పుడు? నీతిమంతులు. మన ఆత్మలో ఎవరు? మన ఆత్మను ఆయన రక్షించాడు. హల్లెలూయా. మన ఆత్మను ఎవరు రక్షించారు? యేసుప్రభు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఏంటి? ప్రాణము, శరీరం. ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఈ భూమి మీద పోరాటం అంతా ప్రాణంలోనే. ఆత్మ రక్షించబడిపోయింది, మనం పరలోకంలో అడుగు పెట్టేశాం. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడితో మనం కూర్చున్నాం. ఆయన మనకు అంత కృపనిచ్చాడు. ఇప్పుడు మనం శరీరంలో ఉన్నాం. ఎందులో ఉన్నాం? ఇప్పుడు పోరాటం అంతా ప్రాణమే. ఈ ప్రాణానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుందండి. మీరు ఎక్కడ ఎతికిన ఈ భూమి మీద ఈ ప్రపంచం అంతా తిరగండి, ఎక్కడికి వెళ్ళినా దొరకదు ప్రాణానికి విశ్రాంతి. అసలు మనశ్శాంతి గురించి మనిషి ఎన్నో దేశాలు తిరుగుతాడు, మీకు తెలుసా? పిక్నిక్ అని తిరుగుతాడు, అయినా దొరకదు. మనీ అయిపోద్ది తప్ప మనశ్శాంతి దొరకదు. అక్కడికి వెళ్ళినా ఇంట్లో గొడవే, అవునా? ఇంట్లో గొడవ అవుతుంది. పోనీ అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉందామంటే పొరపాటున ఏదైనా మాట వస్తే పిక్నిక్ అంతా పోతుంది, అవునా? ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని పురుషులు తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మాట యుద్ధం వచ్చి డబ్బులు ఖర్చు అవుతాయి, వెళ్ళేందుకు ఏ ఉపయోగం ఉండదు, అవునా? స్త్రీలేమో అవేం చూడరు. కొంతమంది ఎంత ఖర్చు అయిందని చూడరు, నా మాట నెగ్గిందా లేదని చూస్తారు, అంతే. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ భూమి మీద ఆయన మనల్ని ఊరికే విడిచిపెట్టలేదండి. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు, అంతే. హల్లెలూయా. మరి అన్ని విషయాల్లో అభివృద్ధి మనకు ఎలా వస్తుంది? యేసుప్రభుని చూస్తేనే వస్తుందండి. మీరు సొంతంగా ప్రయత్నించిన అభివృద్ధి రాదు. మనిషి సామర్థ్యంతో వెళ్ళొచ్చు కొంత దూరం. మనిషికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? యేసుప్రభే ఇచ్చారు. కొంత దూరం ప్రయాణించవచ్చు. ఎందుకంటే మరి బయట చాలామంది అభివృద్ధి ఎలా చెందుతున్నారు? ఎంతమంది మరి మంచి ఇంజనీర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు, అవునా? తర్వాత మేనేజర్స్ అవుతున్నారు, మంచి డైరెక్టర్స్ అవుతున్నారు. ఇవన్నీ ఎలా అవుతున్నారు వాళ్ళు? అది మనిషి సామర్థ్యం. మనిషి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. అది దేవుని సామర్థ్యమే. కానీ మనిషికి ఇచ్చిన సామర్థ్యాన్ని వాడి కొంత దూరం ప్రయాణించగలడు. కానీ కొంత దూరం వెళ్ళాక ఆగిపోతాడు మనిషి. సమస్య వస్తే ఆగిపోతాడు మనిషి. మరలా ముందుకెళ్ళాలంటే ఎవరి సామర్థ్యం? దేవుని అంతవరకు దేవుడు ఆగుతాడండి. మనిషిని దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు. నీ సామర్థ్యం ఎంతవరకు వాడతావో భూమి మీద ఆయన విడిచిపెడతాడు. ఆయన ఎప్పుడైతే నీ సామర్థ్యం అయిపోతుందో, ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో ఆయన ఎదురు చూస్తాడు ఆయన, అవునా? ఇప్పుడు చూడండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది అండి? తప్పిపోయిన కుమారుడు. అందరూ తల ఊపుతున్నారు. ఆ కథ పేరు తప్పిపోయిన కుమారుడు కాదండి, తండ్రి హృదయం. ఏంటి ఆ కథ పేరు? తప్పిపోయిన కుమారుడు అనగానే అందరూ తల ఊపుతున్నారు. ఎందుకంటే అందరికి నరాల్లోకి వెళ్ళిపోయింది ఆ పేరు. మనకి ముందు దినాలు అలా బోధించారు తప్పిపోయిన కుమారుడు అని. కానీ అక్కడ తండ్రి హృదయం కనబడుతుంది. కుమారుడు ఏం చేశాడు? ఆస్తిలో సగభాగం ఇమ్మన్నాడు, అవునా? తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఇచ్చేశాడు, అవునా? ఇచ్చిన తర్వాత ఆస్తి అంతా ఖర్చు పెట్టుకున్నాడు. తండ్రిని అడిగాడు, ఇచ్చేశాడు.
ఆస్తి అంతా అయిపోయింది. తనకి ఉన్న ఆస్తి, డబ్బు అంత, తన ఇచ్చిన సామర్థ్యం అంతా వాడేశాడు. తన సామర్థ్యం కూడా వాడాడు. చివరికి మరలా ఎవరి సామర్థ్యం అవసరమైంది? నా తండ్రి ఇంట్లో ఏమున్నాయి? అనేక మంది పనివారు ఉన్నారు, ఈరోజు నాకు తినడానికి తిండి కూడా లేదని బాధపడతాడు హృదయంలో. మరలా ఎవరి సామర్థ్యం అవసరం పడింది? తండ్రి ఎదురు చూస్తున్నాడా లేదా? తండ్రి ఇంట్లో కూడా లేదు, ఇంటి బయటకు వచ్చి కుమారుడి కోసం ఎదురు చూస్తాడు. హల్లెలూయా. మనుషులుగా కొంతమంది సామర్థ్యాన్ని వాడతారు, బయటికి వెళ్ళి నేను బతకగలను, నేను చేయగలను. యేసుప్రభు లేకుంటే ఈ భూమి మీద బతకలేం, తెలుసుకోండి. ఏ పని చేయలేము ఆయన లేకుండా. ఒకవేళ చేసినది కొంత దూరమే, తర్వాత ఆయన దగ్గరికే రావాలి మనం. అదే ముందే వచ్చామనుకో ఏ ఇబ్బంది ఉండదు, సమయం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు, అన్నీ సులువుగా అయిపోతాయి. అదే కృప. కృప అంటే ఏంటి? సులువుగా అర్థం చేసుకొనుట, సులువుగా పని చేయుట. కృపలో ఎప్పుడు సులువుగానే ఉంటుందండి. మాటలు కూడా నెమ్మదిగా ఉంటాయి. ఆయన మెల్లని చల్లని స్వరంతో మాట్లాడతాడు, అంతేగాని పెద్ద పెద్దగా స్వరాలు, మేఘాలు, ఉరుములు ఏం ఉండవు. చాలా సులువుగా ఉంటుంది. ఆయన నెమ్మదిగానే మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడు నెమ్మదిగానే నేర్పిస్తాడండి. కృపలో ఎప్పుడు మనకి ఆయన కృపనిచ్చి సులువుగా నేర్పిస్తాడు. ఆయన పేరేంటి? యేసుప్రభు పేరు. ఆయన సాత్వికుడు, అవునా? దీన మనస్సు గలవాడు. యేసుప్రభుని చూస్తే దీనత్వం అంటే ఏటో అర్థమవుతుంది. దీనత్వం రావట్లేదంటే యేసుప్రభుని చూడట్లేదు, ఇంకెవరినో చూస్తున్నాం, లేదా మనల్ని మనమే చూసుకుంటాం. యేసుప్రభుని చూస్తే దీనత్వం అంటే ఏటో అర్థమవుతుంది, తగ్గించుకోవడం అంటే ఏటో అర్థమవుతుంది, అవునా? అందుకే యేసుప్రభుని మనం ఎల్లప్పుడూ చూసి నేర్చుకోలే. ఇప్పుడు మనం ఎందులో వర్ధిల్లాలి? ప్రాణంలో వర్ధిల్లాలి. ఆత్మ రక్షించబడిపోయింది. ఇప్పుడు ప్రాణము, శరీరం రెండు ఉన్నాయి, అవునా? ఈ ప్రాణం నలిగిపోతుంది ఈ భూమి మీద. మరి ఈ ప్రాణానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? యేసుప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. నిరక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నిందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజమయుడాయను. యేసు ప్రభు గురించి మనం ఆయన చేసిన శిలువ బలియాగం గురించి మనం తెలుసుకుంటే చాలండి. అదే పాపక్షమాపణ. మనం పాపక్షమాపణ గురించి తెలుసుకుంటే చాలు. ఈ భూమి మీద గొప్పది ఏంటంటే పాపక్షమాపణే. యేసు ప్రభు శిలువ బలియాగమే గొప్పది ఈ భూమి మీద. ఈ భూమి మీద ఇంకే గొప్పది లేదు. గొప్పది ఏంటన్నప్పుడు మనకు జవాబు వచ్చినప్పుడు యేసు ప్రభు గురించి తెలుసుకుంటే చాలు. ఇంకా ఆయన ఏ విధంగా వచ్చాడండి? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు. ఆయన యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యం ఇప్పుడు ఎలా వచ్చింది? శరీరధారిగా వచ్చింది. ఆయన వాక్య రూపంలో ఇప్పుడు ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడు వాక్య రూపంలో ఉన్నారు. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం దగ్గరికి వెళ్ళాలి. మనం వాక్యం దగ్గరికి వెళ్తున్నాం అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు? ఆయన ఆ వాక్యము శరీరధారి వచ్చింది. ఇప్పుడు ఎలా వచ్చారండి? శరీరధారి వచ్చింది. ప్రతిదినము మనం గంట వాక్యం విన్నప్పుడు మనం ఎవరికి సమయం ఇస్తున్నాం? ఎవరికి ఇస్తున్నాం సమయం? యేసు ప్రభుకి ఇస్తున్నాం. ఇవ్వడంలోనే ప్రేమ ఉందండి. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడి కోసం ఇది చేస్తాను, అది చేస్తాను అనుకోవడం భ్రమ. మనం గంట వాక్యం వినడానికి సమయం ఇస్తామంటే అందులోనే ప్రేమ ఉంది. ప్రేమ అంటే ఏంటండి? చెప్పండి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటో చెప్పండి. ప్రేమ అంటే ఇవ్వడం అండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడంటే ఏంటి అర్థం? మనల్ని ప్రేమించాడు. ఆయన
ఇప్పుడు ఎంతమంది కానుకలు ఇస్తున్నారు సంఘానికి? దశమ భాగాలు ఇస్తారు, అవునా? కొంతమంది పరిచర్యకి ఇస్తారు. అంటే ఏం చెప్తున్నారు ఇవ్వడం ద్వారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అంటే దేవుణ్ణి మనం ప్రేమించలేం, ఆయన ప్రేమ ద్వారానే మనం ప్రేమించగలం. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన ద్వారానే ప్రేమించగలుగుతున్నాం. మనకి ఆయన ఇచ్చే సామర్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఇవ్వగలుగుతున్నాం, అవునా? ఇంకోటి ఏం చెప్తున్నాం? దేవుడు ఉన్నాడని చెప్తున్నాం, అవునా? దేవుడి సన్నిధిలో ఏదైనా విత్తినప్పుడు, మనం కానుక ఇచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని చెప్తున్నాం. హల్లెలూయా! దేవుడు ఉన్నాడని చెప్తున్నాం కాబట్టి అది రుజువు. అది ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి రుజువేంటి ఏంటి? దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి ఏంటి జవాబు? యేసుప్రభువేనండి. తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన కుమారుని ఇచ్చాడు. ఇచ్చాడంటే అర్థం ఏంటి? ప్రేమ. అందరూ మౌనంగా ఉన్నారు. ఇవ్వడంలోనే ప్రేమ ఉందండి. మీకు ఇలాగ అర్థం చెప్తాను చూడండి. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు కదా, భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్యని ప్రేమించాలి. ఎవరు? భర్త. ఎలా ప్రేమిస్తారు? ఏదైనా ఇస్తే ప్రేమించినట్టండి, ఇవ్వకపోతే ప్రేమించలేనట్టే. మరి అవతల మనిషి ఎలా స్పందిస్తారండి? ఇవ్వడంలోనే స్పందిస్తారు. ప్రతిరోజు నేను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అర్థం ఉండదు ఆ మాటకి. ఏదో ఇచ్చినప్పుడే కదా తెలుస్తుంది ఆ మనిషికి. కొన్నిసార్లు చెప్తున్నావు నేను ప్రేమిస్తున్నానని, కొన్ని దినాలు గడిచిపోయింది, సంవత్సరం అయిపోయింది, 60 సంవత్సరాలు అయిపోయింది, ముసల్తానం వచ్చింది. మరి ప్రేమ ఏది? ఇస్తేనే కదండి తెలుస్తుంది ప్రేమ అంటే ఏటో. ఇచ్చినప్పుడు స్పందన వస్తుంది, అవునా? తండ్రి అని దేవుడు మన కొరకు ఆయన కుమారుని ఇచ్చాడండి. ప్రేమ అది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, అద్వితీయ పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించాడంటే ఏంటి? ఉచితంగా ఇచ్చాడు. ఆయన మన కొరకు ఇచ్చాడంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! అందుకే మనం ఎంతగా ఇస్తుంటామో మనం ఆశీర్వదించబడతాం. ప్రేమకి మొదటి సూచన ఇవ్వడమే. హల్లెలూయా! అందరికీ ఇవ్వకండి, సందర్భాన్ని బట్టి ఇవ్వాలి. కొంతమందికి బర్త్డేలకు ఇస్తారు, అవునా? బర్త్డేకి, పుట్టినరోజుకి ఇస్తారు, లేదా ఇంకేదో సెలబ్రేషన్కి ఇస్తారు, అంతే. బయట కుటుంబం ఉన్నప్పుడు మనం ఇష్టం లేండి. కుటుంబం ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇచ్చినా పర్వాలేదు, ప్రేమ ఇస్తే పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. బయట ఇచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి ఇవ్వాలి. హల్లెలూయా! రోమపత్రిక 5వ అధ్యాయం తీయండి. ఐదో అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం మూలమున ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకన్నా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏం కుమ్మరించబడింది అండి మన హృదయంలో? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మన హృదయంలో ఉంది. ఇప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో ఉన్నదనడానికి రుజువేంటి చెప్పండి? దేవుడికి సమయాన్ని ఇవ్వడం అండి. ఈరోజు ఇక్కడ మనం వచ్చి కూర్చున్నామంటే ఎవరికి సమయాన్ని ఇస్తున్నాం? ప్రేమ. అది దేవుని ప్రేమ. అది ఆయనే మనల్ని తెచ్చుకున్నాడు. మన హృదయంలో ఆయన ప్రేమను నింపాడు ఆయన. ఇది మన ద్వారా వచ్చింది కాదు. ఇది ఈరోజు దేవుడితో మనకు ఒక సమాధానం ఉంది. హల్లెలూయా! దేవుడితో ఏముందండి? సమాధానం ఉంది. దేవుడితోని ఒక సమాధానం ఉంది. ఏముందండి? ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు దేవుడితో మనకు సమాధానం ఉందండి. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా మాత్రమే. ఇది మన భక్తి కాదు, జ్ఞానము కాదు. దేవుడితో సమాధానం మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ప్రతిదీ అడిగి పొందుకొచ్చండి.
మనకి అంత సమాధానం ఉంది. ఎవరిచ్చారు? యేసుప్రభు ఇచ్చారు. దేవుణ్ణి మనం డైరెక్ట్గా అడగవచ్చు. హల్లెలూయా. ఎంతమంది అడుగుతున్నారు దేవుణ్ణి? ఏదైనా అడగొచ్చండి. ఒకటి అడగకూడదు దేవుణ్ణి. రాసుకోండి అది. దేవా ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయిందని దేవుణ్ణి అలా ప్రశ్నించకండి ఎప్పుడు. అలాగే ఎందుకు అంటున్నారంటే ఆ మాట దేవుడి వల్ల జరిగినట్టు మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరి జీవితాన్ని ఆయన పాడు చేయరండి. ఆయన జీవితాన్ని కడతాడు కానీ ఎవరి జీవితాన్ని ఆయన పాడు చేయరు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మన హృదయంలో ఆయన ప్రేమను నింపాడు. దేవుడితో మనకి ఈరోజు ఒక సమాధానం ఉంది. దేవుడిని మనం ఏమడిగినా ఇస్తాడు ఆయన. మనం దేవుడిని ఏమడిగినా ఇస్తాడండి. ఎంతమంది అడుగుతున్నారు? అడగండి. దేవుణ్ణి మీ జీవితంలో ఏం కావాలో దేవుడిని డైరెక్ట్గా అడగండి. ఇప్పుడు ఒక తండ్రిని కుమార్తె ఎలాగ అడుగుతుంది చెప్పండి? ఒక తండ్రిని కుమార్తె ఎలాగ అడుగుతుంది? తండ్రి డాడీ ఇది ఇవ్వండి అని అడుగుతుందా? డిమాండ్ చేస్తుందా? ప్రేమ ఇప్పుడు డిమాండ్ చేస్తుందండి. అదే ప్రేమ. అడిగి ఊరుకోదు ప్రేమ, డిమాండ్ చేస్తుంది. డిమాండ్ అంటే అర్థం ఏంటి? ప్రేమ. అది దేవుణ్ణి కూడా మనం అడగొచ్చు. దేవా ఈ విషయంలో నాకు సమాధానం దయచేయండి, ఇవ్వండి అని అడిగినప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. అదే ప్రేమ. దేవుడితో సమయం గడుపుతున్నామంటే ప్రేమ. అది దేవుడితో సమయం గడుపుతున్నామంటే అర్థం ఏంటండి? ప్రేమ. గంట కాదు 2 గంటలు కూడా ఉంటాం. రోజంతా కూర్చోగలం వాక్యం అనడానికి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనడానికి రుజువేటి? సమయాన్ని గడుపుతున్నాం ఆయనతోని. మనం గడిపే కొద్దీ, రోజుకి గంట గడిపే కొద్దీ అది అలవాటు అవుతుంది. ఎంతమందికి అర్థమైందండి? చిన్నప్పటి నుంచి మనకి ఏది అలవాటు కాదు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ మనం అలవాటు చేసుకుంటాం. ఒక సమయం వచ్చాక మనమే ఇంకొకరు చెప్తాం. వాక్యం వినే విషయంలో కూడా నెమ్మదిగా సమయం వస్తుంది. హల్లెలూయా. సరే, ఇప్పుడు భూమి మీద దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో చూద్దాం. ప్రాముఖ్యంగా మనిషికి ఉన్న ప్రశ్న ఏంటంటే, తప్పు చేసినప్పుడు లేదా మన ఎదురుగా ఎవరైనా తప్పు చేసినప్పుడు, మనమే తప్పు చేసినప్పుడు దేవుడు నడిపిస్తాడా? మనల్ని విడిచిపెట్టేస్తాడా? లేదా సమాధానంగానే తీసుకెళ్తాడా? లేదా పరీక్షలు ఉంటాయా? ఏ విధంగా దేవుడు నడిపిస్తాడనేది దేవుని హృదయం చూస్తేనే అర్థమవుతుంది. కీర్తనలు 25 కీర్తన తీయండి. కీర్తనలు 25. ఇక్కడ చూడండి, మొదటి వచనం నుంచి దావీదు ప్రార్థన చేస్తుంటాడు దేవుడికి. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికించున్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. దేవుడిని ఏమడుగుతున్నాడండి? యెహోవా, నీ మార్గమును నాకు తెలియజేయమని అడుగుతున్నాడు. మరి దేవుడిని ఎప్పుడైనా ఇలాగ అడిగారా? దేవా, నాకు మార్గాన్ని చూపించు, నా జీవితంలో ఒక మార్గాన్ని చూపించు, ఒక ద్వారాన్ని తీరని ఎంతమంది అడిగారు? దేవుడిని అడిగితే ఖచ్చితంగా జవాబిస్తాడండి. దేవుడి దగ్గర ఎప్పుడు జవాబు ఇచ్చాడంటే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. జీవితంలో ఇది చేయుడు అనడానికి లేదు. మనం ఎంత దృఢంగా నమ్ముతామో దేవుడు చేస్తాడు మన జీవితంలో. 5వ వచనం, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. చూసారు, దేవుడి దగ్గర ప్రార్థన ఎలా చేస్తున్నాడు? దినమెల్లా కనిపెడుతున్నాడు. అంటే ఎవరు? దావీదుకి తెలుసు దేవుడి హృదయం, దేవుడు ఇస్తాడని. దావీదు కీర్తనలో ప్రతి కీర్తనలో ఒక ప్రత్యేకంగా ఉంటుంది దేవుని అడిగే విధానం. మీరు కీర్తనలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుణ్ణి ఎలా అడుగుతాడో దావీదు. ఎందుకంటే దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు. మరి దేవుని హృదయానుసారుడు ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రతి మాట ఒక అద్భుతంగా ఉంటుంది. మీరు కీర్తనలు చదివినప్పుడు దేవుని హృదయాన్ని ఎంతగా తెలుసుకున్నాడో దావీదు అర్థమవుతుంది. అందుకే కీర్తనలు చదవాలి.
6వ వచనం, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములోకి ఉంచుకొనము. ఇక్కడ ఏమంటున్నాడు? నా పాపాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. ఇది ఎప్పుడు పాత నిబంధన. పాత నిబంధనలోని పాపం చేస్తే ఏం చేయాలి? బలి అర్పణ చేయాలి, ఒక గొర్రెను అర్పించాలి, అవునా? మరి పాత నిబంధనలోనే దావీదు నడిచే విధానం అద్భుతంగా ఉంటుంది. దేవుని హృదయాన్ని ఎరిగినవాడు దావీదు. ఎన్నో పొరపాట్లు చేశాడు, అవునా? మరి ఎన్నో పొరపాట్లు చేసినప్పటికీ దేవుడి దగ్గరికే వచ్చి దేవుడికి మొరపెట్టుకున్నాడు దావీదు. నేను తప్పు చేశాను అని ఖండించుకోడు దావీదు. అందుకే హృదయానుసారుడు అయ్యాడు. ఖండించుకున్నామంటే అర్థం ఏంటి? మనం ఎందులోకి వెళ్ళిపోతున్నాం? ధర్మశాస్త్ర కిందకి వెళ్తున్నాం. మన మీద ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? కృప. కృప మన మీద ప్రభుత్వం చేస్తుందంటే మనకు ఎలా అర్థమవుతుంది? మన మీద కృప ప్రభుత్వం చేస్తుందంటే మనకు ఎలా తెలుస్తుంది? ఏంటి? ఎవరు చెప్పట్లేదు. చాలా సులువేంటి జవాబు. మనము కృపలో ఉన్నాము, మనం కృపను అనుభవిస్తున్నాం, నేను కృప కిందే ఉన్నాను, కృప నా మీద ప్రభుత్వం చేస్తుంది అనడానికి ఒకటే ఒక జవాబు. ప్రతిదినము వాక్యం దగ్గరికి వెళ్తాం. ప్రతిదినము వాక్యం దగ్గరికి వెళ్తున్నామంటే మన మీద కృప ప్రభుత్వం చేస్తుంది. హల్లెలూయా. ఆయన కృప మన మీద ప్రభుత్వం చేస్తుందని అర్థం మన ప్రార్థనలోనే తెలుస్తుంది. మనం బలవంతంగా వెళ్ళాం వాక్యం వినడానికి, ఇష్టంగా వెళ్తాం, ఇంకా వినాలనిపిస్తుంటుంది వాక్యం. దేవుడి దగ్గరికి వెళ్ళాలని, ఆయన స్వరాన్ని వినాలని దావీదు వలె ఉంటామండి. మాట కూడా దావీదు వలె ప్రవర్తిస్తాం మనం. దేవా నాకు జవాబు ఇవ్వండి, మీరు మాత్రమే నాకు మార్గము నిచ్చువారు, మీరే మార్గం అని మనం ఆయన దగ్గరికి వెళ్తుంటాం. 8వ వచనం చూడండి, యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. చూసారా ఈ వచనంలో చూడండి, పాపులకు ఉపదేశిస్తాడంట. ఎవరు? మళ్ళీ చదువుతాను చూడండి, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశిస్తాడంట. ఎవరికి ఉపదేశిస్తాడండి? దేవుడు పాపులకు ఉపదేశిస్తాడు. మరి పాపులకి ఉపదేశం ఇస్తే మరి నీతిమంతులుగా తీర్చబడిన మనకు? హల్లెలూయా. దావీదు మాటల్లో చూడండి దేవుని హృదయాన్ని ఎంత ఎరిగాడో. అందుకే దేవుడి నుంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఏమని? దేవుని హృదయానుసాడని. అందుకు కీర్తనలు మీరు ప్రతి వచనం చదవండి. దావీదు చేసే ప్రార్థన అద్భుతంగా ఉంటుంది దేవుడి కోసం. దేవుడు ఎవరికి ఉపదేశిస్తాడంటే దేవుడు పాపులకి. ఇప్పుడు మనం తప్పు చేస్తాం, పాపం చేస్తాం అనుకోండి, ఏదో తప్పు చేస్తాం, మనలోని ఒక ఫీలింగ్ వస్తుంది, నేను తప్పు చేస్తాను, నేను పాపిని అయిపోయాను, నేను తప్పు చేస్తాను, నేను పాపిని అయిపోయాను, లోపల తినేస్తుంది. దేవుడు నాకు జవాబు ఇవ్వడేమో. నిజం. సో ఓకే, పాపి అయిపోయావు. మరి పాపి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. హల్లెలూయా. నువ్వు పాపివి అయిపోయావు కానీ నీకు ఉపదేశం ఇస్తాడు ఆయన. కానీ మనం ఎవరు? మనం పాపులమా? మనం నీతిమంతులం. మనం నమ్మాల్సింది ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని. కృప అర్థం అవ్వలేనప్పుడు నేను ఇంకా పాపిని అనుకుంటాను. ఈ పాపి ప్రార్థన దేవుడు వింటాడో లేదో, ఈ పాపి మరో దేవుడు వింటాడో లేదని మనం లోపల ఫీలింగ్ అవుతాం. అవునా? నేను 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయలేమో, అలా చేస్తేనే దేవుడు వింటాడేమో. అవునా? అలా అనుకోకండి. దేవుడు ఇక్కడ ఎవరికి ఉపదేశిస్తున్నాడు? పాపులకు ఉపదేశిస్తాడంట. పాపులకు. మరి నీతిమంతులు వదిలేస్తాడు ఆయన? ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఇంకా అధికంగా మనల్ని ఎంతగా ఆయన కృప చూపుతాడు. ఆయన మనకేమిచ్చాడు? నీతిమంతులకి మహిమనిచ్చాడండి. గడిచిన వారంలో ఒక ప్రార్థన, యేసుప్రభు చేసిన ప్రార్థన వాక్యం విన్నాం. 2 వారాల ముందు యేసుప్రభు తండ్రికి ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, నేను వారికి మహిమనిచ్చానని. ఇప్పుడు మనలో ఏముంది? యేసుప్రభు ఇచ్చిన మహిమ ఉంది. మరి ఆయన మహిమ ఇచ్చినప్పుడు మనం తండ్రికి ప్రార్థన చేస్తే మనకు జవాబు రాదా? వస్తుందా రాదా? జవాబు వచ్చి తీరుతుందండి. దేవుడు ఆశీర్వదిస్తే తట్టుకోలేం. హల్లెలూయా. దేవుడి ఆశీర్వాదాన్ని కూడా మనం తట్టుకోలేం, తెలుసా? దేవుడు ఆశీర్వదిస్తే మనం తట్టుకోలేం. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో ఆయన చేసి చూపిస్తాడు ఒకరోజు. నన్ను ఆశీర్వదించట్లేదు దేవుడు, నన్ను దీవించట్లేదు అనుకోవడం అనాలోచన. దేవుడు ఆశీర్వాదం కూడా మనం తట్టుకోలేము మనుషులకి. అందుకు దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో మనకు అదే ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి 5 లక్షలు ఇచ్చామనుకోండి, ఏమీ తెలియని వ్యక్తికి హ్యాండిల్ చేయగలరా లేదా?
ఏమీ తెలియని వ్యక్తికి 5 లక్షలు ఎందుకండి? 1,00,000 ఇస్తే హ్యాండిల్ చేయగలరా? చేయలేడు. ఆ డబ్బులు వృధాగా ఖర్చు పెడతాడు, ఎలా వాడాలో తెలియదు. అదే బాగా చదువుకున్న వ్యక్తికి, ట్రైనింగ్ అయిన వ్యక్తికి 1,00,000 ఇస్తే హ్యాండిల్ చేయగలడు. అంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది? చదువుకున్న వ్యక్తి ప్రాసెస్లో ఉన్నాడు, తనకి ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. చదువు లేని వ్యక్తి హ్యాండిల్ చేయలేడు. అప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చి నేర్పించి ఆశీర్వాదంతో నింపుతాడు ఆయన. ముందు మనిషికి కావాల్సింది జ్ఞానం. ఏం కావాలి? జ్ఞానం. సొలొమోను ఏమడిగాడు దేవుణ్ణి? జ్ఞానం అడిగాడు, అంతేగాని డబ్బు అడగలేదు. మనిషికి ఆశీర్వాదం అంటే డబ్బు అనుకుంటున్నాడు. ఆశీర్వాదం అంటే డబ్బు కాదండి. ఆశీర్వాదం అనేది కనబడదు, అది మన హృదయంలో దేవుడు నింపుతాడు. అది మనకు కావలసిన ప్రతిదీ దేవుడు ఇస్తాడు. ఆయన ఏ సమయంలో ఏం ఇవ్వాలో ఆయనకి తెలుసు. భవిష్యత్తు ఎరిగినవాడు ఆయన. ఏం ఎరిగినవాడండి? భవిష్యత్తు ఎరిగినవాడు. మన జీవితం కోసం మనం ఆలోచించే కన్నా మనకంటే దేవుడు 100 రెట్లు ఆలోచిస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో బెస్ట్ ఇవ్వాలని, మన జీవితంలోకి ఎప్పుడు బెస్ట్ రావాలని ఆయన ఆశపడతాడంట, మనం కాదు. మనకేమీ తెలియదు, మనం అనాలోచనగా ఏదో ఎంచుకుంటాం, జీవితంలోనే నష్టపోతాం. అందుకు దేవుడిని ఏం అడగాలి? జ్ఞానం అడగాలి. దేవా, ఈ విషయంలో నాకు జ్ఞానం ఇవ్వండి అని దేవుడిని జ్ఞానం అడిగినప్పుడు ఆయన జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే. జ్ఞానము ముత్యముల కంటే అమూల్యమైనది, వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది. అంత గొప్ప జ్ఞానమై ఉన్నాడు మన మధ్య. జ్ఞానం ఎవరు? ఇప్పుడు యేసుప్రభే. మన జీవితంలో కావాల్సిన ప్రతిదీ ఆయన ఇస్తాడు. హల్లెలూయా. మనం అడిగి పొందుకోవడం ఆయన దగ్గర. యేసుప్రభు ఏమై ఉన్నారండి? జ్ఞానమై ఉన్నారు. ఈ స్వారూప్యంలోకి మనం రావాలని తండ్రి అనే దేవుడు తన కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు మనం అందరం ఎవరి స్వారూప్యంలో ఉన్నాం? యేసుప్రభు స్వారూప్యంలో ఉన్నాం. మనం ప్రతిదినం ఎలా నడిపించబడాలి? జ్ఞానంతో నడిపించబడాలి. ఎలా నడిపించబడాలండి? జ్ఞానంతో నడిపించబడాలి. అందుకే అక్కడ మొట్టమొదటి వచనంలో ఏముంది? మనము నరులను చేయుదము రండి అని సంభాషణ జరుగుతుంది. ఎవరి పోలికలో చేయబడినప్పుడు మనం యేసుప్రభు పోలికలు, ఆయన స్వారూప్యంలో ఉన్నాం. మొదటి ఆదాం కోల్పోయాడు, యేసుప్రభు ద్వారా మనం పొందుకున్నాం. ఇప్పుడు హల్లెలూయా. మనం ఇప్పుడు జ్ఞానంతో నడిపించబడతాం. యేసుప్రభు ఎవరు? ఆయనే జ్ఞానం. ప్రతిదినము మనం జ్ఞానం అడిగినప్పుడు వాక్యంలో ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆయన మనం ఎప్పుడైతే అడిగి పొందుకోమో మనం అజ్ఞానంగా ప్రవర్తిస్తాం. అందుకే జ్ఞానం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? వాక్యంలో దొరుకుతుంది. అవునా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మన ప్రవర్తనలో తెలుస్తుంది. వాక్యం వినడానికి వెళ్తున్నామంటే దేవుణ్ణి మనం అంతగా ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమించే సామర్థ్యం కూడా హృదయంలో ఆయన ప్రేమ కృమ్మరిస్తాడంట వాక్యం వినడానికి. హల్లెలూయా. దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు, కుమారుని సారూప్యంలోకి మనం అగుటకు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? మనం అందరం ఎవరు? నీతిమంతులు అని నమ్మాలి. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనం అందరం ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి ముందుకెళ్ళిపోవడమే. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా ప్రార్థన దేవుడు వినడేమో, నేను 40 దినాలు ఉపవాసం చేయలేమో, లేదా మోకాళ్ళ మీద నిలబడాలేమో, అలాగే జవాబు ఇస్తాడేమో అని అనుకుంటాం మనం. దేవుని జ్ఞానం ఉన్నప్పుడు దేవుడు మనం మొరపెట్టగా ఆయన ప్రార్థన వింటాడు. ఆయన దావీదు ఎలా చేశాడు ప్రార్థన? దేవా, మీరు పాపులకు ఉపదేశిస్తారు అని ప్రార్థన చేశాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు మనం దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి జవాబు. ఏ రోజు ఆయన విడిచిపెట్టడు మనల్ని. మనుషులు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్ట. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రతిదినం మనం నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, స్వస్థతను, దేవుడిచ్చిన ప్రేమను మనం అనుభవిస్తాం జీవితంలో. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం.
ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన మన కొరకు శిలువలో ప్రతి శిక్షను, అవమానాన్ని భరించాడు. ఆయన మనం ఆనందంగా ఉండాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన శిలువ మీద ప్రతి శిక్షను భరించాడు. ఆయన అంతగా ప్రేమించాడు మనల్ని. ఈ భూమి మీద ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు ప్రభు ప్రతి క్షణం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టరు. నా అనుకున్న వాళ్ళు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడు. స్నేహితులు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఎప్పుడు. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం సమాధానపరచబడ్డాం దేవుడితో. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఏదైతే అడుగుతామో మన జీవితంలో ఆయన మనకి ఇస్తాడు. ఆయన ఈ సమయంలో ఆరోగ్యం లేదా, మనశ్శాంతి లేదా, ఆయన గొప్ప కృప మన ఎదుటే ఉంది. ఆయన వాక్య రూపంలో మన మధ్యలో ఉన్నాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఆయన వాక్య రూపంలో మన మధ్యలో ఉండి ప్రతి క్షణం మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడని మనం నమ్మినప్పుడు ప్రతి క్షణం ఆయన స్వరాన్ని వినడానికి వాక్యం దగ్గరికి వెళ్తాం. ఆయన వాక్యం దగ్గరికి వెళ్తాం. మనం ప్రతి జవాబును జీవితంలో మనం పొందుకుంటాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ప్రతి మానవుడి యొక్క శిక్షను, అవమానాన్ని ఆయన శిలువలో భరించాడు. ఆయన ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెను తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఈ భూమి మీద ప్రతి మనిషి గురించి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన అంతగా ప్రేమించాడు మనల్ని. ఆయన రక్తమంతటిని ఆయన ధారపోసాడు. ఆయన ధారపోసి దేవుడితో సమాధానాన్ని పరిచాడు. దేవుడికి దూరస్తులైన మనల్ని ఆయన శిలువ బలియాగం ద్వారా మనల్ని దగ్గరపరిచాడు. ఆయన దేవునికి దగ్గర అయిపోయాం. మనం దేవునికి దూరస్తులు. మనం మొదటి ఆదాము తప్పు వల్ల మనం అందరం దూరం అయిపోయాం. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా దేవుడితో సమాధానపరచబడ్డాం. అంతగా ప్రేమించాడు ఆయన. అంతగా ప్రేమించాడు ఆయన. ఈ భూమి మీద ఎవరు అంతగా ప్రేమించలేదు. సొంత వారే విడిచిపెట్టేస్తున్నారు. మన బంధువులు అసహించుకుంటున్నారు. స్నేహితులు దూషిస్తున్నారు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంత వ్యతిరేకంగా వెళ్ళినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అంతగా ప్రేమించాడు ఆయన. ఎన్నోసార్లు ఆయనకి వ్యతిరేకంగా జీవించాం. ఆయన్ని నిందించాం, ఆయన్ని అవమానపరిచాం. ఆయనకు మనం సమయం ఇవ్వట్లేదు. ఆయనతో మనం సమయం గడపట్లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన యొద్దకు ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు కుమార్తె ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆయన. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్య స్థితిలో కానీ మానసిక స్థితిలో ఉన్నట్లయితే నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు. మీకు వందనాలు. మీకేమి ఇవ్వలేమయ్యా. మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఈ భూమి మీద మమ్మల్ని ఎవరు ప్రేమించలేదయ్యా. మమ్మల్ని అందరిని అనేక మంది అవమానించారు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించారు నాయన. మీరు మమ్మల్ని చూశారు నాయన. మీకు వందనాలు. మీ గొప్ప కృపావాక్యం ద్వారా మాతో ప్రతిదినం మీరు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. ఎవరు ప్రేమించినా, ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా మీరు మమ్మల్ని ఏ రోజు విడిచిపెట్టలేదు నాన్న. ప్రతి క్షణం మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు. మీకేమి ఇవ్వలేమయ్యా. మీకేమి ఇవ్వలేము నాయన. ఈ సమయంలో దేవా మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను నాయన. మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉంటే ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన. మీరు ముట్టిన విధానం బట్టి వందనాలు. ఎవరైనా మానసిక స్థితిలో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవా వారిని ముట్టమని వేడుకుంటున్నాను దేవా. వారికి సంపూర్ణ విడుదల ఇచ్చినందుకు వందనాలు. మీ సన్నిధిలో దేవా మీరు మాకు సమాధానం ఇచ్చారు నాయన. దేవా తండ్రి అయిన దేవుడితో సమాధాన పరిచారు నాయన. మీ శిలువ బలియాగం ద్వారా మమ్మల్ని మీరు సమాధాన పరిచిన విధానం బట్టి వందనాలు. దూరస్తులైన మమ్మల్ని మీరు దగ్గర పరిచారు నాయన. మీ పిల్లలుగా చేసుకున్నారు. మీకు వందనాలు. మా జీవితంలో ప్రతి జవాబుని మీరు ఇస్తున్న విధానం బట్టి వందనాలు.
ప్రతి జవాబుని మీరు ఇచ్చినందుకు వందనాలు, ప్రతి సమాధానాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఇంకా దేవా మీరు మమ్మల్ని నడిపించండి నాయన. మీరే మాకు ఆధారం నాయన, మీరే మాకు ఆధారమయ్యా. ఈ భూమి మీద మాకు ఏ ఆధారం లేదు నాయన, ఏమీ లేదు నాయన. ఈ భూమి మీద బ్రతకాలంటే అది మీ ద్వారానే బ్రతకగలమైన. మా ప్రాణానికి విశ్రాంతి అది మీ ద్వారానే నాయన. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా యొద్దకు రండి అని మీరు పిలిచారు నాయన. ఈరోజు మీ యొద్ద ఉన్నాను నాయన, మీ ఎదురుగా ఉన్నామయ్యా. మీరు మా జీవితంలో సమాధానం ఇచ్చేవారు, మీరు జవాబు ఇచ్చేవారు నాయన. మా జీవితంలో ప్రతి జవాబు మీరు ఇచ్చినందుకు వందనాలు. గొప్ప సమాధానాన్ని మా జీవితంలో మీరు నింపినందుకు వందనాలు. ప్రతి కుటుంబంలో మీరు జవాబు నింపిన విధానం బట్టి వందనాలు దేవాలగే. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో వారిని అంచెలంచెలుగా ఎదిగింప చేయండి నాన్న. అంత గొప్ప కృపను, జ్ఞానాన్ని వారిని నింపి నడిపించమని వేడుకుంటున్నాను. మీరు నడిపించుకోండి అయ్యా దేవ. ఇంకా మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడమని, కుమారుని సారూప్యంలోకి ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళి మహిమ నుంచి అధిక మహిమలోకి తీసుకెళ్ళమని వేడుకుంటున్నాను దేవా. అధిక మహిమలోకి మమ్మల్ని తీసుకెళ్ళి మీరే మమ్మల్ని నడిపించి, మీరే మమ్మల్ని వాడుకొని మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్.